హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనం ఈ బ్లౌజ్కి సంబంధించిన కట్టింగ్ వీడియో అయితే మన ఛానల్లోనే ఉంది ఫ్రెండ్స్, దేనికంటే ముందు వీడియో. సో చూడండి, మనమైతే అదే బ్లౌజ్ని ఇప్పుడు మనమైతే కుట్టడం అయితే కంప్లీట్ చేస్తున్నాం. చూడండి, మనం ఫస్ట్ అయితే డాట్స్ కంప్లీట్ చేసుకోవాలండి. ఫస్ట్ డాట్ పెట్టి తర్వాత సైడ్ జాయింట్లకు అయితే వెళ్ళిపోవాలి ఇలాగా. చూడండి, మనకైతే ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, సో దానంతే చూసుకుంటూ పెట్టుకుంటే సరిపోతుందండి. డాట్స్ అన్నీ కూడా సైడ్ డాట్స్ అయినా కూడా అంతా దానంతా పెట్టుకుంటే సరిపోతుందండి. చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, మనమైతే డాట్స్ పెట్టేటప్పుడు స్టార్టింగ్ ఎంత పడతామో ఎండ ఎవరికి కొంచెం 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 తేలుపుకుంటూ రావాలండి, మరీ ఎక్కువ పట్టకూడదండి. మనకైతే ఆది బ్లౌజ్ ఉంటే వాటిని చూసుకుంటూ చేసుకోవచ్చు అండి చక్కగా. మనం ఎక్కడో తెచ్చి ఇక్కడ మనం చేయాలి ప్రయత్నాలు అనేది ఏం లేదండి. మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా, చక్కగా దాన్ని చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. చూడండి, మనం ఫస్ట్ పార్ట్కు పెట్టాము, ముందు పార్ట్కి మనం ఇంకో పార్ట్ కూడా పెట్టేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మనమైతే షోల్డర్ జాయింట్ లేదు, మనము ఒకటి అటు దిక్కు ఒకటి ఇటు దిక్కు డాట్స్ పెట్టామనుకో మళ్ళీ విప్పడం జరుగుతుందండి. అందుకోసమని మీరు సీదాకే పెట్టండి. రెండు మంచి మరకు రెండు ఒకవైపు వచ్చేలా డాట్స్ అన్నీ పెట్టుకోవాలండి. కన్ఫ్యూజ్లో కంగారులో ఏదైనా పని మీద ఉంటేనో మనం నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ వర్క్ ఇప్పాలి మళ్ళీ కుట్టాలని వచ్చేస్తుంది పని. అట్లా కాకుండా చక్కగా చేయాలండి. చూడండి, మనైతే ముందు డాట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కూడా రెండు పెట్టాలి కదా, వాటిని అయితే పెట్టేస్తున్నాం. ఈ విధంగా పెట్టుకోవాలండి చక్కగా. చూడండి, మనం ఎప్పుడైతే షోల్డర్ కుట్టు వేసుకోవాలి, మనం కట్స్ ఇచ్చాం కదండి చిన్నగా, అటు భుజం సైడ్ ప్లస్ నెక్ సైడ్ ఇచ్చుకున్నాం కదా, వాటిని సెంటర్ పాయింట్ చేసుకొని ఇలాగా చూడండి షోల్డర్ కుట్టి ఇలాగా తిన్నగా వేసిలాగా. మనమైతే ఫస్ట్ ఎంతైతే కొలతలో ఉంచుకున్నాం వదులుకున్నాం క్లాత్ కుట్టు కోసమని అంతే మోతాదులో ఇక్కడ కుట్టు పెట్టుకోవాలండి. చూడండి, ఇలాగా మనం కట్ చేసిన కార్డ్స్ ఉన్నాయి కదా, వాటిని సెంటర్ పాయింట్ చేసుకొని ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలండి. చూడండి, చక్కగా వచ్చేసినాయి డాట్స్, భుజం కుట్లు అన్నీ కూడా. ఇప్పుడు మనం చేయవలసింది ఏంది, షేప్ బెల్ట్ అతకాలి. షేప్ బెల్ట్కు సంబంధించింది మనం షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి. క్లాత్ తీసుకున్నాం కదా, మనకైతే క్లాత్ ఎక్కువ లేదండి షేప్ బెల్ట్కు, సో మీది మందం వచ్చే అంత ఉంది. లోపల పక్కకు వేరే క్లాత్ వేసి జాయింట్ చేసి షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలండి. చూడండి, నేనైతే వేరే క్లాత్ ఉంది కాబట్టి దాన్ని అటాచ్ చేశాను. ఇప్పుడు మెయిన్ క్లాత్కు ఈ వేరే క్లాత్ను ఇలాగా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, మనకైతే ఇది హ్యాండ్స్లో వెళ్ళిందండి ఈ మెయిన్ క్లాత్ కూడా. ముందు పాటులో మనం సాదా కటింగ్ అయినా కూడా ముందు పాటులో కొంచెం అంత 1 ఇంచున్నర వెళ్ళిందండి. అందులో అంటే బ్లౌజ్ పీసు అంతే ఉందండి, ఎక్కువ లేదు. చూడండి, మనమైతే కుట్టు పెట్టినాక మళ్ళీ పైనుంచి ఇంకా కుట్టు వేసేటప్పుడు ఇక ఇలాగా వేరే క్లాత్ మీదనే వేయాలండి, మెయిన్ క్లాత్ మీద వేసుకోకూడదు. ఇలాగా మనం వేరే క్లాత్ అతికాం కదా, దాని మీదనే వేసుకోవాలి. చూడండి, ఇలా అంటే అతికినట్టు ఆగుతుందండి, అందుకే మిషన్కి వేసి ఇట్లా రఫ్ చేస్తానండి. చూడండి, ఇప్పుడు మనమైతే షేప్ బెల్ట్ షేప్ అయితే తీసేస్తున్నాం ఇలాగా. చూడండి, షేప్ బెల్ట్కు ఇక్కడ కొంచెం తక్కువ పడుతుంది చూసారా, దీనికి చిన్న పీస్ వేసి నేను ఆల్టరేషన్ చేసేసుకోవాలి ఇప్పుడే మనం. ఎందుకంటే ఇంకా అది లోటుపాటు ఉండకూడదు కదా, చక్కగా అది కుట్టులోకి వెళ్ళిపోతుందండి. పెద్దగా ప్రాబ్లం ఏముంటుంది దాంతో, ఏం ప్రాబ్లం ఉండదు. అది కనబడు కూడా కనపడదు, ఎక్కువ చిన్నగా కనపడితే చిన్నగా కనపడుతుంది. కుట్టుకోవంగా ఏమాత్రం వస్తుందో అట్లా చిన్నగా. మనకు క్లాత్ ఉన్న దాంట్లో సరిపెడుతున్నాం కాబట్టి కొంచెం చక్కగా చేసుకోవాలి ఇలాగా. చూడండి, ఇప్పుడు మనం లోపల క్లాత్ వేయాలి కదా, 2 లేయర్స్ కట్ చేసుకుంటున్నాం. ఏమిటి అంటే షేప్ బెల్ట్లా స్టిఫ్గా ఉండడానికి క్లాత్ వేయాలి కదా, ఇది దానికోసం ఇలాగ రెడీ చేసిన దాన్ని మళ్ళీ ఇలాగ కట్ చేసుకోవాలి. ఇందులో 2 పీసులు వెళ్తాయండి ఇలా కట్ చేయడం వల్ల. చూడండి, మనం ఈ పీస్ అతికేటప్పుడు మనం ఎక్స్ట్రా చేసిన పీస్కు సైడే వేసి అతుక్కోవాలండి ఇలాగా. ఇదిగో ఇలాగా. చూడండి, అటుకి కూడా ఎదురేసిన క్లాత్కే అతకాలి, ఇలాగా ఫేస్కు మంచిగా వస్తుంది. ఇప్పుడు మనమైతే షేప్ బెల్ట్ అతికేస్తున్నాం ముందు పార్ట్కి ఫస్ట్ది. చూడండి, మనకైతే కస్టమర్ వచ్చినారు, వాళ్ళకి ఇచ్చినాను.
చూడండి ఇలాగ లేవట్టుకుంటే ఎందుకు చూస్తున్నానంటే మనం కింది క్లాత్కు షేప్ బెల్ట్ అతికే క్లాత్కు ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి, ఎక్కువ తక్కువ రాకూడదు. కింది పార్ట్ మన షేప్ బెల్ట్ పైన వస్తుంది కాబట్టి కనబడతలేదని కొంచెం పైన కనుక్కుంటూ చూసుకుంటూ కుట్టేసుకుంటూ వచ్చానండి. నీట్గా ఉంటుందండి, పని చక్కగా చేసుకోవాలి. చూడండి ముందు పార్ట్ అయితే కొలుస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఏమన్నా కొంచెం అట్లా ఒక గీత మందం పెరిగి వచ్చినా కూడా ఈ షేప్ బెల్ట్ కుట్టు సెకండ్ కుట్టు వేస్తాం కదా, అప్పుడు కుట్టు పెట్టైనా కవర్ చేసుకోవచ్చు. అంతే మోతాదులో ఉంటే మనం నార్మల్గా అదే కుట్టు మీద వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫస్ట్ షేప్ బెల్ట్ సెకండ్ షేప్ బెల్ట్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడైతే కాజా పట్టి అయితే వేసుకోవాలండి. కాజా పట్టీలు మనం ఎక్కడి నుంచి తీసుకున్నామండి, చంక డౌన్ తీసుకునేటప్పుడు అందులో వెళ్ళిన క్లాత్లోనే ఉక్సుల పట్టి కాజా పట్టికి షేప్ అంటే ఆ ఆకారం సంబంధించిన వాటిని మంచిగా సరిగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవేనండి ఈ పీసులు ఇప్పుడు మనం ఇక్కడ అతుకుతున్నాం. చూడండి కాజా పట్టి తిరమరకు అతికి మంచి మరకు ఇలా అని పైనుంచి ఇలాగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలాగా చూడండి. ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి మనం. ఇంకా పోగులు అంటారా, ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనం చూడండి ఉక్సుల పట్టి అయితే అతికేద్దాం. కొంచెం అంత క్లాత్ ముందుకు పెట్టి ఇలాగ కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ ఒక పావు ఇంచు వదులుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఆ క్లాత్ను వెనుకకు మలపాలి. సో మనకైతే కస్టమర్ వచ్చినారు, వాళ్ళకి కావాల్సింది ఇచ్చి మనమైతే మళ్ళీ కుట్టుడైతే స్టార్ట్ చేసుకుంటున్నాం. చూడండి ఆ కొంచెం క్లాత్ని ఇలాగ మలిసి కుట్టాలండి. పైనకి మలిసి ఇలా కుట్టు పెట్టుకోవాలి. పైనుంచి ఇంకో కుట్టు ఇలాగ వేసుకోవాలండి. ఇప్పుడు మనం మలిసి చూడండి ఒక స్టెప్పు రెండో స్టెప్పు చూడండి ఇలాగ కుట్టేయాలండి. క్లాత్ అంతా కూడా ఇలాగ అనుకొని పైనుంచి కుట్టు వేసుకోవాలండి. ఇలాగా ఇక్కడెక్కడికి అక్కడ పోగులు అయితే ఎప్పటికప్పుడు కంప్లీట్గా కట్ చేసుకుంటూ ముందుకెళ్తాను నేనైతే. మీరు కూడా అలాగనే అలవాటు చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం పొయ్యి చేయాలి కదా, మర్చిపోతే కస్టమర్ ఎప్పుడైనా పోగు ఉంది కదా గుంజేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది. చూడండి ఉక్సుల పట్టి కాజా పట్టి అయితే నేను సమానం చూసి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాతులు ఉన్నాయి కదా పీసులు, చూడండి ఎక్కువ ఉన్నాయి. మనం కొంచెం ఎక్కువ పెట్టి కుట్టుకుంటాం కదా, అది కట్ చేశానండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆది బ్లౌజ్ ఉంది కదా, మనం ముందు నెక్కు వెనక నెక్కు అన్నీ కూడా కొలత బట్టి చూసేసుకుందాం. చూడండి ఇలాగా నీట్గా వర్క్ చేస్తుంటూ ముందుకెళ్ళాలండి. చాలా చక్కని ఫిట్టింగ్ వస్తుందండి. మనకైతే కస్టమరు మంచిగా వచ్చిందని మంచి మాట చెప్తారు, మంచిగా వర్క్ ఇస్తారు. సో గల్ల కట్ చేసినప్పుడు మనకైతే వెళ్ళింది కదండి పీసు, దాంట్లోనే ఇలాగ క్రాస్గా పీసులన్నీ కట్ చేసుకోవాలండి. ఇలాగ క్రాస్గా పీసులన్నీ కూడా ఇలాగ క్రాస్గా కట్ చేసుకోవాలి. వాటిని జాయింట్ చేసి మనం గల్ల పీసుకు ఇలాగ రెడీ చేసుకోవాలండి. మనకు గల్ల పొడవు అయితే ఎంత ఉందో అంతే పొడవు చేసుకోవాలండి. ఇప్పుడు మనకైతే ఈ గల్ల పీసులోనే సరిపోయేంత వెళ్తుందండి, సరిపోతాయి అవి. ఆ పీసులన్నీ కూడా క్రాస్ కట్ చేసిన పీసులన్నీ కూడా సరిపోతుంది. అంటే ఎక్కువ తక్కువ కట్ చేస్తే సరిపోవు. మనకు ఆ గల్లకు ఎంతైతే సంబంధించిన అవసరం ఉంటుందో అంత వెడల్పుతో కట్ చేసుకుంటే దానికి సరిపోయేంత పీసులు వెళ్తాయండి. చూడండి ఇప్పుడు మనమైతే కాజా పట్టి కాడ స్టార్ట్ చేస్తాం గల్లా పీసు వేయడం. ఇలా చూడండి ఇలాగా తిన్నగా మనమైతే స్టార్టింగ్ ఎంతైతే పడతామో అంతే మోతాదులో ఎండేరాక కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలాగా ఎంత అవసరం ఉంటుందో అంతే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి చక్కగా ఎండేరాక అంతే మోతాదులో రావాలి. ఇప్పుడు మనం చూసుకోవాలండి ఒకసారి, ఎంత నమ్మకం ఉన్నా కూడా ఒకసారి చూస్తే క్లారిటీ ఉంటుంది. నేనైతే చూసేస్తానండి, ఏమన్నా ఎక్కడన్నా తక్కువ పడ్డా ఎక్కడన్నా బై మిస్టేక్లో ఎక్కువ పడ్డా దాన్ని సవరించుకోవచ్చు. మనం చూసుకుంటే ఓకే మోతాదులో పడితే నో ప్రాబ్లం. ఏమైనా తక్కువ పడ్డట్టు అయితే కొంచెం మళ్ళీ సేమ్ కుట్టులో సెట్ చేసుకోవచ్చు. చూడండి కట్స్ అన్నీ ఇలా ఎందుకు పెడుతున్నానంటే మనము నెక్ కంప్లీట్ కుట్టినాక
మనం పంపకం చేసేటప్పుడు పట్టేసినట్టు ఉండకుండా తొడుక్కున్న ఫ్రీగా ఉంటుందండి. పంపకం చేసేటప్పుడు కానీ తొడుక్కున్నా కానీ చాలా ఫ్రీగా ఉంటుంది. ఎక్కడదక్కడ ఇలా కట్స్ చేయడం వల్ల చాలా అవైలబుల్గా ఉంటుందండి. ఆ కట్స్ అందుకోసమే చేస్తారు. ఇంత ఇలా చూడండి, నేనైతే నెక్ పీస్ ఇలాగా తిరమరకు కుట్టుకుంటూ వస్తున్నాను కదా. మనం అయితే మంచి మరం నుంచి కూడా కుట్టుకుంటూ రావచ్చండి. ఇలా కుట్టడం ఒకటప్పుడు అయితే కొంచెం ఏలు పెట్టి అక్కడ కింద కుట్టు ఏడు వరకు ఉందని స్పర్శ చూసుకుంటూ నేనైతే క్లాత్ను మలుచుకుంటూ కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. ఇది ఎక్కువ అలవాటు ఉంటుందండి నాకు ఈ కుట్టడం. ఎప్పుడన్నా ఒకసారి పైనుంచి వెళ్ళి కుట్టు పెట్టుకుంటూ వస్తాను. పైనుంచి వెళ్ళి కుట్టేది మీకు చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే అది ఎంత మందం మలుస్తున్నాం క్లాత్, కుట్టు ఏడబడుతుంది అనేది మనకు తెలిసి కుట్టు వస్తుంది. ఇది మనకు కుట్టు ఏడబడుతుందో తెలియదు, ఓన్లీ ఏలు స్పర్శతోనే చేసుకుంటూ రావాలి. కాబట్టి మీకు పైనుంచే లేచేది నేర్చుకోండి, పైనుంచి వెళ్ళే అలవాటు కావండి. చూడండి, మనం బ్యాక్ వేస్తాం కదా పంపకం బట్టి బ్యాక్ పార్ట్కి, దానికి చిన్నగా కూర పెట్టుకోవాలండి. ఇలాగా చూడండి, మనం అయితే ఇప్పుడు పార్ట్కి వేసేద్దాం. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాత్ మనం ఎంతైతే పడతామో అంతే మోతాదులో పట్టుకుంటూ రావాలండి. ఇక్కడ చిన్న ఫిల్ మల్చాను చూడండి, అది అక్కడ డాట్ ఉంది కాబట్టి అక్కడ చిన్నగా కుచ్చు పెట్టాను. ఇక్కడ కూడా చిన్నగా కుచ్చు పెట్టాలండి. ఇలాగా ఫిల్స్ చిన్నగా పైనుంచి అది కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా చూడండి. మనం ఇప్పుడైతే హ్యాండ్స్ ఇంకా కుట్టుకోవాల్సింది హ్యాండ్సే కదా. మనకు ఆ హ్యాండ్స్కి అయితే చంక పీసులు పడతాయి అని అప్పుడే అనుకున్నాం. మనమైతే చిన్నగా ఉన్నది కాబట్టి ఇక్కడ చూడండి, డాట్ కాడ నుంచి వెళ్ళి మనకైతే భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టును చిన్న కట్ చేసింది మొదలుకొని ఇక్కడికి కొలిస్తే తక్కువ పడుతుంది. ఆ తక్కువ పడ్డ ఎంతైతే తక్కువ పడుతుంది అనేది మనకు తెలుసు కదా. అంతే మందం పీసులు మనకు ఈ బ్లౌజ్లో ఉన్నాయి కదా, చిన్న చిన్న పీసులను ఇలాగా ఆకారంలో కట్ చేసి హ్యాండ్స్కి అయితే ఈ విధంగా అతుక్కోవాలండి. పైనుంచి కూడా ఇంకో కుట్టి ఇలా వేసుకోవాలండి. చూడండి, రెండు హ్యాండ్స్కి ఇలాగనే చేయాలండి. ఈ విధంగా నీట్గా చేసుకోవాలండి. ఇంకో హ్యాండ్స్ కూడా చేసుకోవాలి కదా అలాగే. ఇంకా పెద్దమ్మ అయితే వస్తుందండి, ఇక తొందరనే కుట్టమన్నది కాబట్టి మనమైతే ఇది నైట్ అండి కుడుతుంది నేను. సో కస్టమర్ వచ్చారు చూడండి. ఇలాగా పీసులన్నీ కూడా ఇలాగ కంప్లీట్ చేసుకోవాలండి. పైనుంచి ఇలా కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసింది ఉంది కదా, కట్ చేసిన గుర్తు భుజం మీద కుట్టు ఈక్వల్గా పట్టుకొని ఇలా కొలుసుకుంటూ వచ్చాం కదా. అటు ఎంత మిగిలినా ఇక అటు బ్యాకే ఉండదు, అటే ఉంటుంది బయటకు. మనం ఆ నుంచి ఇలా కుట్టు పెట్టుకుంటూ రావాలండి. సో ఇక్కడ చూడండి, మనం స్టార్టింగ్ అయితే ఎంత క్లాత్ పట్టుకొని కుట్టుకుంటూ వస్తున్నామో అంతే మోతాదులో ఎండ్ అయ్యేదాకా రావాలండి. చూడండి, ఇలాగా ఎండ్ అయ్యేదాకా కూడా అలాగే రావాలండి, అంతే మోతాదులో. ఇట్లా పైనుంచి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలండి. ఇంకా అమ్మ వస్తానన్నది కదా, ఎందుకైనా మంచిది ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కదా అని నేనైతే కుట్టడం కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. చూడండి, ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. సో రెండో వైపు కూడా అలాగే మనకు ఉంది కదా కట్స్ పెట్టింది చిన్న సింబల్స్, అది షోల్డర్ కుట్టు ఒక దగ్గర వచ్చేలా సెంటర్ చూసుకొని ఇలాగ కొలుసుకుంటూ ఇక చూడండి, ఇలాగా చూడండి. ఇటు బయటకు ఎంత క్లాత్ ఉన్నా అక్కడనే వదిలిపెట్టుకోవాలి. మనం అక్కడి నుంచి వెళ్ళి ఇలా కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇలాగా ఈ విధంగా అంతా కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఈ విధంగా ఒకే మోతాదులో రావాలండి కుట్టు. మళ్ళీ కుట్టులో కుట్టు రావాలండి, పట్టు అనేది ఎక్కువ ఉంటుంది. చూడండి, మనకైతే కూర ఉంది, హ్యాండ్స్కు కూర ఉంది కాబట్టి
మనమైతే ఇక పంపకానికి మలిసి లూజ్ కుట్టు వేసుకుంటూ వస్తున్నాం. మనం కట్స్ పెట్టుకున్నాం కదా సింబల్స్, పంపకానికి వదులుకున్న క్లాత్ మనం కట్స్ పెట్టాం కదా, కట్స్ ఇచ్చాం కదా, ఆ నుంచి వెళ్ళే అది సెంటర్ చేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలండి. మనం కూర కుట్టడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కూర వచ్చింది కదా, అవే హైన్స్ అట్లా వెళ్ళినాయి కాబట్టి హైన్స్, అందుకోసమనే మనం కూర అయితే కుట్టడం లేదు. చూడండి ఇలాగా రెండిటికి కూడా ఇలాగ కుట్టడం జరిగింది. ఇప్పుడు చూడండి మనమైతే సైడ్ జాయింట్లు వేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి జాయింట్ చేసుడు. చూడండి రెండు ఈక్వల్గా వచ్చాయి, అంటే రెండు హ్యాండ్స్ కుట్టేటప్పుడు రెండు వైపులా ఈక్వల్గా పడ్డదండి కుట్టు. ఈక్వల్గా పడితే ఇలాగా కుట్టేటప్పుడు ఈక్వల్గా వస్తాయి మనకి, ఇంకా ఎక్కువ హెచ్చు తగ్గులు లేకుండా. నేను ఇలాగ ఒక కుట్టు అయితే నార్మల్గా ఒక హాఫ్ ఇంచ్ వరకు వేస్తానండి, తర్వాత లూజు టైట్ చూసుకుంటూ వేస్తాను. ఇప్పుడు సెకండ్ వైపు రెండో వైపు కూడా సైడ్ జాయింట్లు వేస్తున్నాను. రెండో వైపు పట్టి చూసానండి. చూడండి ఇలాగా ఇక్కడ కుట్టు తక్కువ పడ్డదండి ఒక సైడ్. చూడండి ముందు పార్ట్ సైడ్ తక్కువ పడ్డది కుట్టు, ఇది పెరిగొచ్చింది. అక్కడ లూజ్ వస్తుంది మనం ఇట్లా పట్టుకున్నప్పుడు. నడుము లూజు హ్యాండ్స్ లూజ్ ఇక్కడ పట్టి ఇట్లా పట్టినప్పుడు అక్కడ లూజ్ వస్తుంది, ఏర్పడ్డదండి. దాన్ని మనం సవరించుకోవాలి. ఇలా చిన్నగా కుట్టు వేసుకొని సవరించుకుంటే మనకు పార్ట్లు అనేవి రెండు బ్యాక్ ఫ్రంట్ రెండు ఈక్వల్గా వస్తాయి. ఇలాగా చూడండి ఇలాగా చక్కటి ఎండలు కొడుతున్నాయండి. మాకైతే ఇక రేకులే కాబట్టి కొంచెం హీట్ అనేది వచ్చేస్తుంది, రోడ్డు పక్కకే ఉంటుంది కాబట్టి. చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ కంప్లీట్ చేయాలండి. ఫస్ట్ కుట్టు వేసాం కదా, మనం ఇప్పుడైతే ఆది బ్లౌజ్తోని లూజ్ చూస్తున్నాం. ఈ లూజు చూస్తే మనకు ఎంత కుట్లు అవసరం ఉంటుంది మళ్ళీ వేయడం అనేది తెలిసిపోతుంది. ఇలాగా చూడండి ఇలాగా ఆది బ్లౌజ్ ఉక్సుల పట్టి ఉన్న ఇక్కడ వరకు పట్టి చూసాను. కాజా పట్టి సైడ్ చూడండి ఇంత మిగిలింది, అంటే ఇంత లూజ్ ఉందన్నట్టు. మనం ఫస్ట్ కుట్టు కానీ చెక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం 3 కుట్లు వేయాలి ఒక్కొక్క వైపు. చూడండి మనమైతే షేప్ బెల్ట్ ఇలా పడితే ఏ దిక్కు ఎక్కువ కుట్టు పడ్డది, ఏ దిక్కు తక్కువ కుట్టు పడ్డదని తెలిసిపోతుంది. తక్కువ కుట్టు పడ్డ వైపును సవరించవచ్చు, ఎక్కువ కుట్టు తక్కువ కుట్టును ఈక్వల్ చేసుకోవచ్చు ఇలాగా రెండో కుట్టుతోటి. చూడండి మనకైతే హాదీ బ్లౌజ్ ఉంది కదా, నేనైతే నడుము లూజు కొంచెం పట్టాను, ఆర్మ్ లూజ్ అయితే చూసేస్తున్నాను. ఇలాగా అడ ఏలు పెట్టి ఇలాగ కుట్టుకుంటూ వస్తున్నానండి. హ్యాండ్ లూజ్ కూడా చూసేస్తున్నాను ఇలాగా. చూడండి ఇలా అడ ఏలు పెట్టానండి. చూడండి రెండో వైపు కూడా అలానే. చూడండి మనమైతే ఫస్ట్ హ్యాండ్స్కు ఆర్మ్లో చూసాం కదా, ఇలాగా మళ్ళీ సెకండ్ దాని మీద పెట్టి ఇలాగ చెక్ చేసుకొని ఏడుకు వస్తుంది అనేది మనకు తెలుస్తుంది కదా. ఇదైతే నేను ఇక్కడ గుర్తుపెట్టి వెళ్ళిపెట్టానండి. ఇలాగా తిన్నగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇప్పుడైతే ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ లూజ్ అయితే దగ్గర పెట్టి చూస్తున్నాను. మనకి ఇంకో కుట్టు పడుతుంది కాబట్టి మనం ఆది బ్లౌజ్ బట్టి వేసుకోవచ్చు. ఇదైతే నార్మల్గా మా రెండో కుట్టు కాబట్టి ఆదిని బట్టి చూశాను. చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. నడుము లూజు చూసుకోవాలి కదా. ఇలా ఇప్పుడు చూడండి మనమైతే మూడో కుట్టండి ఇది. ఇప్పుడు పర్ఫెక్ట్ అంటే అది బ్లౌజ్ ఎంత అయితే ఉన్నదో అంతే వేసుకోవాలండి. కుడి చేయి లూజు, ఎడమ చేయి లూజుకే చూస్తానండి నేనైతే. ఎందుకంటే కొంతమందికి డిఫరెంట్ తేడా ఉంటుంది. ఎడమ చేయి కొంచెం లూజు ఎక్కువ ఉంటుంది, కుడి చేయి కొంచెం తక్కువ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఏ హ్యాండ్కో హ్యాండ్ లూజ్ చూసి కుట్టేస్తాను నేనైతే. మీరు కూడా అలాగనే చేయండి. రెండు చేతులు ఒక్కొక్క ఈక్వల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు లూజు. అందుకోసమని ఏ హ్యాండ్కు ఆ హ్యాండ్ లూజ్ చూసుకుంటే కుట్టేసుకోవాలి మనమైతే. చూడండి ఇలా చూడండి హ్యాండ్ లూజు ఇలాగా చాలా చక్కని ఫిట్టింగ్ వస్తుందండి. చూడండి కుట్లు అయితే కంప్లీట్ చేయడం జరిగింది మొత్తం కూడా. చూడండి ఇలాగా కంప్లీట్ అయితే అయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా, మనకు సైడ్
అది ఏంటి చంక పేలికలు వేసినప్పుడు ఎక్స్ట్రా ఉన్నాయి కదా పీసులు, అవిటిని మంచిగా చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ ఇలాగా సమానం చేసుకోవాలి. ఇలా చూడండి ఇలాగా ఇలా కట్ చేస్తున్నానండి. చిన్న చిన్న కట్స్ ఇస్తున్నాను. మనం తిరమర తీసినా కూడా ఫ్రీ ఉంటుందండి కుట్ల సైడు, అందుకోసమని కొంచెం ఒక మంచిగా ఉండు కూడా మంచిగా అందంగా కూడా కనపడుతుంది. ఇలా చూడండి ఇలాగ నీట్గా అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇంకో వైపు కూడా కట్ చేస్తానండి. చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి. మనకైతే ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షేర్ కూడా చేయండి. మన వాళ్ళకి చాలా అలకటి పద్ధతిలో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో. ఫ్రెండ్స్ చూడండి అన్నీ కూడా ఇలాగ కట్ చేస్తే బ్లౌజ్ లోపల చాలా అందంగా కనపడుతుందండి. ఇలాగ చూడండి చక్కగా బ్లౌజ్ అయితే కుట్టడం కంప్లీట్ అయింది. చూడండి ఇలా ఎంత చక్కగా వచ్చిందనేది మనం ఇలా చూస్తే కనబడుతుందండి. ఈ విధంగా చూడండి ఎలా వచ్చిందో నీట్గా ఇలాగా. ఇది బ్యాక్ పార్ట్. చక్కటి కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మన ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇలాగా మనం చేసే పనిలోనే కనబడుతుందండి చక్కగా ఎట్లా వస్తుంది ఏందనేది మనం చూడగలుగుతాం. చూడండి ఎక్స్ట్రా వేరే క్లాత్ వేసాం కదా, దాంతో నో ప్రాబ్లం అండి. ఎందుకంటే అది లోపల వైపే ఉంటుంది. ఎందుకంటే ఈ పెద్ద ఆవిడ బ్లౌజు పీస్ సరిపోయేంత లేదండి ఆడికి, కొంచెం అట్లా చూసారు కదా, అది వేస్తే ఇలా సరిపోయిందండి. సరిపోయేంత లేనప్పుడు ఇలాంటి జాయింట్లు అయితే పడతాయి. ప్రాబ్లం ఏముండదు. ఇలాంటి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ ప్రాబ్లం ఉండదండి. చక్కగా కుట్టచ్చు, నో ప్రాబ్లం. చూడండి అంతా కూడా ఇలాగా రెడీ చేసేయడం జరిగింది. బ్లౌజు చక్కగా ఫిట్టింగ్ అయితే వచ్చేసింది. ఇక నెక్స్ట్ మనమైతే ఉక్సులు, కాజాలు, పంపకాలు చేయడం అయితే ఉన్నది. సో దాన్ని అయితే నేనైతే మార్నింగ్ లేసి కంప్లీట్ చేసి రెడీ పెట్టుకుంటాను. అయితే నిన్ననే కుట్టానండి, నైట్ కుట్టాను. తెల్లారంగా చేసి ఇస్తా అంటే ఇవాళ ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.